friends, I'm Dr. Swapna Chekuri from Hyderabad Women Fertility Centre. సో ఇవాళ ఏంటంటే మనకు ప్రెగ్నెంట్ లేడీస్ రైనీ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ మెయిన్లీ ఏంటంటే రైనీ సీజన్లో అది దాహం తగ్గేసరికి మనకు ఫ్లూయిడ్స్ ఇంటేక్ కూడా సరిగా తీసుకోరు. బట్ ఏ సీజన్ అయినా కానీ అంటే వెదర్ ఇట్ ఈస్ అ సమ్మర్ సీజన్ కానీ రైనీ సీజన్, మాన్సూన్ సీజన్ ఆర్ వింటర్ సీజన్ ఫ్లూయిడ్ ఇంటేక్ అట్లీస్ట్ ఒక 4 to 5 లీటర్స్ పర్ డే ఉండేటట్టు చూసుకోవాలి. బేసికలీ ఏంటంటే అడిక్వేట్ హైడ్రేషన్ ఉంటే ఏంటంటే మనకు లోపల ఉమ్మినీరు ఉత్పత్తి కూడా తోడ్పడుతుంది. అండ్ మెయిన్ డీహైడ్రేషన్ వల్ల ఏమవుతుందంటే పేషెంట్స్కి లైక్ హెడ్ ఏక్ కానీ, గిడినెస్, తల్లో తిప్పేసినట్టుగా అండ్ దెన్ నాజియా, వామిటింగ్ సెన్సేషన్స్ ఎక్కువగా ఉంటాయి. కొందరికి ఫెయింటింగ్ అటాక్స్ కూడా చూస్తాము బికాస్ ఆఫ్ డీహైడ్రేషన్. అందుకనే అడిక్వేట్ హైడ్రేషన్ ఈజ్ మ్యాండేటరీ. దానికి ఏంటంటే మనకు తగు మోతాదులో వామ్ వాటర్ తీసుకోవడము, లేకపోతే సూప్స్ తాగడము, లేదంటే సిట్రిక్ యాసిడ్ ఫ్రూట్స్ అంటే లైక్ లెమన్ జ్యూస్ కానీ, సంత్రా, మోసంబి జ్యూసెస్ అలాంటివి ఎక్కువగా తీసుకోమని చెప్తాము. ఇంక్లూడింగ్ కోకోనట్ వాటర్ కానీ అండ్ బటర్ మిల్క్ ఇలాంటివి తీసుకోవాలి. సెకండ్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హెల్దీ, న్యూట్రిషియస్, బ్యాలెన్స్డ్ డైట్. అంటే మన డైట్లో అంత న్యూట్రిషనల్ వైజ్ అంతా బ్యాలెన్స్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఎస్పెషలీ డ్రై ఫ్రూట్స్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ దెన్ మనకు వెజిటేబుల్స్ కూడా అన్నీ తీసుకోవచ్చు. బట్ ఎస్పెషలీ అవాయిడ్ స్పినాచ్ అంటే కొంచెం ఆకుకూరలు అనేది తగ్గిస్తే బెటర్. ఇంకోసం అంటే వర్షాకాలంలో నేలపైన పెరిగేటివి లైక్ స్పినాచ్, ఆకుకూరలు, లెట్యూస్ ఆర్ క్యాబేజ్, కాలీఫ్లవర్ అవన్నీ కూడా నేలపైన పెరుగుతాయి. సో అదేంటంటే దే ఆర్ ద సోర్సెస్ ఆఫ్ క్యారింగ్ జర్మ్స్. అందులో జర్మ్స్ కానీ అవన్నీ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ తీసుకోవాలనుకున్నా కానీ మనకు వెనిగర్ వాటర్లో వాష్ చేయడమో, లేకపోతే వామ్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం వాష్ చేసి అది మనం అంటే అడిక్వేట్ కుకింగ్ అంటే బాగా కుక్ చేసి తీసుకోవాల్సిన ఫుడ్ ఐటమ్స్. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్, ఎస్పెషలీ చాట్ ఐటమ్స్ కానీ అండ్ పానీపూరి అలాంటివి. బికాస్ బయట వి డోంట్ నో అంటే వాళ్ళు ఏ రకమైన వాటర్ వాడతారు అనేది కూడా దట్స్ మోర్ ఇంపార్టెంట్. అండ్ అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్స్ యాజ్ సచ్. అండ్ ఎస్పెషలీ చాట్ ఐటమ్స్ కానీ లేకపోతే కట్ ఫ్రూట్స్ అవన్నీ బయట పెడుతూ ఉంటారు, అలాంటిది అవాయిడ్ చేయాల్సిందే రైనీ సీజన్లో. అండ్ దెన్ దిస్ థింగ్ శానిటరీ హైజీన్ యూ హ్యావ్ టు మెయింటైన్. బేసికల్లీ ఇంట్లో కూడా డిస్ఇన్ఫెక్షన్ అంటే లైక్ ఫ్లోరింగ్ కానీ అదంతా రిపీటెడ్గా డిస్ఇన్ఫెక్షన్ చేసేసుకోవడం బెటర్. అండ్ స్ట్రాంగ్ డిస్ఇన్ఫెక్టెంట్స్ వాడడం బెటర్ అంటే లైక్ ఫర్ క్లీనింగ్ ద ఫ్లోర్ అండ్ ఆల్. అండ్ మళ్ళీ బెడ్షీట్స్ కానీ పిల్లో కవర్స్ ఫ్రీక్వెంట్గా మార్చుకోవాల్సిందే. అండ్ దెన్ అవాయిడ్ మస్కిటోస్. ఎస్పెషలీ ఈ సీజన్లో ఏంటంటే మనకు రైనీ సీజన్లో మస్కిటోస్ అనేది ఎక్కువగా ఇట్స్ అ బ్రీడింగ్ సీజన్ ఫర్ మస్కిటోస్. సో బేసికలీ మస్కిటో నెట్స్ కానీ లేకపోతే కాయిల్స్ లేదంటే అది క్రీమ్స్ ఉంటాయి, మస్కిటో రెప్లెంట్ క్రీమ్స్, అవి వాడుకోవడం బెటర్. సో మన ఇంట్లోనే కాదు మన ఇంటి చుట్టూరున కూడా మనం సరౌండింగ్స్ క్లీన్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఎస్పెషలీ చుట్టూరున నిల్వ నీరు ఎక్కడైనా ఉంటే మాత్రం అది క్లీన్ ఆఫ్ చేసేయడం బెటర్. లేదంటే దానిపైన బ్లీచింగ్ పౌడర్ స్ప్రే చేసేసుకోవడం బెటర్. ఎందుకోసమంటే అవి మస్కిటోస్ బ్రీడ్ అయ్యడానికి దోస్ ఆర్ ద సోర్సెస్ అన్నట్టు. సో ఈ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అండ్ ఈవెన్ రైనీ సీజన్లో ఏంటంటే మనకు ఫుట్వేర్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. బికాస్ ప్రెగ్నెంట్ లేడీస్లో ఏంటంటే మళ్ళీ ఆ ఫుట్వేర్ స్లిప్పరీ ఉన్నా కానీ జారి పడే ఛాన్సెస్ ఉంటుంది. అలా మళ్ళీ ట్రామా టు ద అబ్డమెన్, మళ్ళీ మనకు ప్లాసెంటాకి ఏమైనా ప్రాబ్లం అయిందా, లోపల బేబీ ఎలా ఉన్నారు అదొక టెన్షన్ ఉంటుంది. సో ఫుట్వేర్ కూడా మనకు రఫ్ సోల్స్ ఉన్నవి వాడుకోవడం బెటర్. అండ్ దెన్ మ్యాక్సిమం ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్కి యూజువల్గా రైనీ సీజన్లో బయటికి వెళ్ళడం అవాయిడ్ చేయమంటాం. బట్ తప్పని పరిస్థితిలో వెళ్ళాల్సి వచ్చినా కానీ ఆల్వేస్ క్యారీ అన్ అంబ్రిల్లా మ్యాండేటరీ. అండ్ బయటికి వెళ్ళే ముందర వెదర్ అప్డేట్స్ ఒకటి చెక్ చేసుకోవడం బెటర్. అంటే ఆ రోజు వెదర్ ఎలా ఉంటుంది అనేది చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవడం బెటర్. ఇంకా తప్పని పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తే క్యారీ అన్ అంబ్రిల్లా. తర్వాత మొబైల్ ఫోన్ ఏంటంటే ఫుల్లీ ఛార్జ్డ్ ఉండాలి. అండ్ బికాస్ అంటే అనుకోకుండా ఏదైనా పొరపాటున ఏదైనా అయినా కానీ మీకు ఫోన్ కాల్స్ చేసుకునేటట్టుగా అడిక్వేట్ ఛార్జ్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఎస్పెషలీ మనకు రైనీ సీజన్లో ఏంటంటే చాలా చల్లగా ఉంటుంది కాబట్టి కీప్ యువర్ సెల్ఫ్ వార్మ్. అంటే బయటికి వెళ్తున్నప్పుడు ఫుల్లీ కవర్డ్ క్లోత్స్ అండ్ ఉలెన్ క్లోతింగ్ వేసుకోవడం బెటర్ ఆప్షన్. అండ్ ఇంట్లో ఉన్నంత వరకు ఏంటంటే వేర్ కాటన్ క్లోత్స్ అంటే విచ్ ఇస్ ఫ్రీ టు అస్. ఎందుకోసం అంటే నైలాన్ క్లాత్స్ అట్లాంటివి వేసుకుంటేనే అది స్వెట్ అబ్జర్వ్ చేయలేకపోతాయి. సో అలా స్వెట్టీగా ఉన్నా కానీ మాయిశ్చర్ తేమ ఎక్కువగా ఉన్నా కానీ మళ్ళీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బికాజ్ ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్ కాబట్టి మోర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్. సో ఆల్వేస్ కీప్ యువర్ సెల్ఫ్ డ్రై, అదొకటి. అండ్ దెన్ హ్యాండ్ హైజీన్ అంటే మనం ఫుడ్ తినే ముందర కానీ లేకపోతే వంట చేసుకునే ముందర ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాషింగ్ విత్ సోప్ అండ్ వాటర్ చేసుకోవడం మ్యాండేటరీ. ఇంకోటి ఏంటంటే మనకు స్నానం చేసుకునేటప్పుడు కూడా బెటర్ టు యూస్ డిస్ఇన్ఫెక్టెంట్స్ లైక్ డెటాల్ సోప్ వాడడం కానీ లేకపోతే వామ్ వాటర్లో డెటాల్ వేసుకోవడము, లేదంటే నీమ్ అంటే మనకు వేపాకు అందులో వేసి మరగపెట్టి ఆ వాటర్ స్నానానికి ఉపయోగపడితే బెటర్. ఇంకోటి రైనీ సీజన్లో యాజ్ సచ్ ప్రెగ్నెంట్ లేడీస్లో ఏంటంటే చల్లటి వాటర్ అసలు అంటే ఫ్రిడ్జ్ ఐటమ్స్ అసలు తీసుకోవద్దంటాము. బట్ ఎస్పెషలీ రైనీ సీజన్లో ఏంటంటే మనకు వామ్ వాటర్ తీసుకోవడమే బెటర్. అంటే ప్రతిసారి తాగినప్పుడల్లా వామ్ వాటర్, అందులో ఇంకా కుదిరితే చిటికెడు పసుపు లైక్ టర్మరిక్ కానీ లేకపోతే మనకు
అల్లం, జింజర్ కానీ అండ్ ఇది దాల్చిన చెక్క పొడి అవన్నీ వేసుకుంటే కూడా మీకు ఇమ్యూనిటీ లెవెల్స్ బూస్టప్ అవుతాయి. అండ్ కాఫీ, టీలు మ్యాక్సిమం అవాయిడ్ చేయమంటాం. సో దాని బదులు సిప్స్ ఆఫ్ వామ్ వాటర్, అయితే ప్లెయిన్ వామ్ వాటర్ బదులు ఇవి ఆల్రెడీ మరగ పెట్టేసుకుంటే ప్రతిసారి తాగినప్పుడల్లా ఈ వాటర్ తీసుకోవడం వల్ల మనకు గొంతులో థ్రోట్ కానీ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా అదొకటి. అండ్ ఇంకొకటి సెకండ్ థింగ్ ఏంటంటే మనకు ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా బూస్టప్ అవుతాయి. సో మనకు వర్షాకాలంలో ఈ తగు జాగ్రత్తలు తీసుకుంటే మనకు ప్రెగ్నెన్సీ అనేది సేఫ్గా ఉంటుంది. సో స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.